నన్ను ప్యాంపర్ చేసే పర్సన్లో, నన్ను ప్రేమించే పర్సన్గానే నేను బతుకుతా, నా ఇష్టంగానే ఉంటా. రోజులు బాధపడ్డ రోజులు ఎవ్వరు లేరు, ఎవ్వరు మాట్లాడలేదు, ఎవ్వరు ఎవరినైనా అన్నాం అనుకోండి వాళ్ళు బాధపడుతూనే ఉండాలి లైఫ్ లాంగ్. ఇంకా వచ్చినట్టు మనం ఉండొద్దు. ఇన్ కేస్ మనం ఉన్నాం అనుకోండి ఏది రాంగ్ అది తెలుసుకునే మెచ్యూరిటీ ఉండాలి. ఏడ్చిన ఏది చేసినా వేస్ట్, ఎవరికి ఏ అన్నం పెట్టినా వేస్ట్. జాబ్ చేస్తుందా వాళ్ళకి తెలియదు, నా పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నా తెలియదు. ఇక ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను నా హస్బెండ్తో హ్యాపీగా ఉండడం కూడా వాళ్ళు తీసుకోలేరు. లైఫ్ లీడ్ చేసుకుంటా హ్యాపీగా కనిపించేసరికి నా లైఫ్లో ఇంకేం లేదు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే మై అన్టోల్డ్ స్టోరీ. యాక్చువల్గా మీరు ఎవరైనా నా ఇన్స్టాలో ఫాలో అవ్వకుంటే ప్లీజ్ డూ ఫాలో. ఆ ఇన్స్టాలో ఏంటంటే నేను నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ యూట్యూబ్లో కూడా రిలేటెడ్ టు ఫ్యామిలీ, రిలేటెడ్ టు మై ప్రెగ్నెన్సీ టైం అండ్ ఆఫ్టర్ డెలివరీ టైంలో చాలా కామెంట్ వచ్చిన ప్రతిసారి నేను హైడ్ చేస్తా అండ్ డిలీట్ కూడా చేసేస్తా. చాలా టైమ్స్ చేసా ఇది, నాట్ నౌ, పాస్ట్ 2 years నుంచి నేను ఇదే చేస్తున్నా. ఎందుకు ఏంటి అన్నదే ఈ వీడియో. ఎందుకంటే లైఫ్లో చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకే ప్రాబ్లం ఉంది మీకు లేదు అన్నది కాదు ఈ వీడియో. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఐ సర్వైవ్డ్ ఫ్రమ్ ఆల్ ద టాక్సిక్ పీపుల్ అన్నదే ఈ వీడియో. ఈ వీడియో చేయడానికి కూడా ఎప్పుడో చేసేదాన్ని, బట్ ఇప్పుడు చేయడానికి ఒక టైం వచ్చింది కాబట్టి నేను చేస్తున్నా. మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీ. మీకు ఫ్యామిలీ లేదా, మీకు పేరెంట్స్ లేరా, మీరు ఎందుకు డెలివరీకి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళరు, ఇన్లాస్ దగ్గరికి వెళ్ళరు, ఓన్లీ మీరు ఒక్కరే ఉండడానికి ఎందుకు ఇష్టపడతారు, మీ ఫ్యామిలీ అంటే మీ హస్బెండ్ బాబుతోనే ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు, ఎనీ రీజన్ బిహైండ్ దట్ అనే క్వశ్చన్స్కి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ నేను చాలా చూసా, బట్ ఎప్పుడు దేనికి రియాక్ట్ అవ్వలే. నేను డిలీట్ హైడ్ చేయడం తప్పించి నేనేం చెయ్యా. అయితే ఏంటి అంటే చాలామందికి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటే పోతుంటాయి, బట్ వాటిని ఎలా ఫేస్ చేసామన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈవెన్ మనం చిన్నప్పటి నుంచి బతికిన లైఫ్ స్టైల్ ఒకటి ఉంటుంది. ఐ మీన్ స్కూలింగ్లో ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, కాలేజ్కి వెళ్ళినాక ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మన సరౌండింగ్ పీపుల్ ఎలా ఉన్నారు, దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మారుతుంది. ఈవెన్ నాది కూడా అలానే మారింది. కానీ నా సరౌండింగ్ పీపుల్ రియల్గా ఎంత వరస్ట్ అంటే అంత వర్స్ట్. అది బయట నా ఫ్రెండ్స్ అని నేను చెప్పట్లేను, ఫ్యామిలీ ఈజ్ అ వర్స్ట్ ఫ్యామిలీ అనిపిస్తుంది. ఎందుకో కూడా చెప్తా. ఈ వీడియో చాలామంది చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది నేను ఎందుకు ఇలా మాట్లాడినా అన్నది. మనని తప్పు లేకుండా బ్లేమ్ చేసి మనని టార్చర్ పెట్టి మన రక్తం తాగేసేటట్టు చేసుకొని వీళ్ళు ఎవరో నాకు సంబంధం లేదు అని అనేవాళ్ళు ఉంటారు కదా. నా లైఫ్లో చాలామంది ఉన్నారు అలా. ఓకే, అలా ఉండడం వల్ల ఇప్పుడు స్ట్రాంగ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. లైక్ వాళ్ళు ఎవ్వరు లేరు అని నా లైఫ్ని నేను చూసుకుంటుంటే కూడా మనిషికి ఒక ఉంటుంది కదా, పొడిచి నువ్వు ఇది నీకు ఇది చేసా అది చేసా అంటే ఎవరు కూడా నేను స్ట్రగుల్ పీరియడ్లో ఉన్నప్పుడు, నేను హార్ట్ఫుల్గా పెయిన్లో ఉన్నప్పుడు, నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి స్ట్రెస్ తీసుకొని సైకాట్రిస్ట్కి వెళ్ళే అంతగా నా బాడీ రూన్ అయినప్పుడు ఎవ్వరు లేరు, ఎవ్వరు మాట్లాడలేదు, ఎవ్వరూ ఎలా ఉన్నావు అని అడిగిన వాళ్ళు లేరు, అండ్ అసలు బతుకున్నవా లేదా కూడా అడిగిన వాళ్ళు లేరు. బట్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే మనం ఒక స్టేజ్కి వచ్చాక ఒక స్టెబిలిటీ తెచ్చుకున్న తర్వాత కాన్స్టెంట్ లైఫ్ లీడ్ చేసుకుంటా హ్యాపీగా కనిపించేసరికి వాళ్ళు తీసుకోలేరు అనమాట. అంటే వీళ్ళు ఇలా ఉన్నారు అంటే కూడా వాళ్ళు తీసుకోలేరు. అంటే ఎప్పుడన్నా ఎవరన్నా అన్నాం అనుకోండి వాళ్ళు బాధపడుతూనే ఉండాలి లైఫ్ లాంగ్. ఇంకా వాళ్ళకంటూ హ్యాపీనెస్ అనేది వాళ్ళ లైఫ్లో ఉండొద్దు. అలా ఉన్నారు. అలా ఉండి కూడా నా బ్లడ్ రిలేషన్స్ అలానే ఉన్నారు, నా
చుట్టుపక్కల ఉన్న రిలేషన్స్ అందరూ అలానే ఉన్నారు, ఓకే, ఫ్యామిలీ అలా ఉన్నారు, ఈజ్ నాట్ దట్ పాయింట్. హస్బెండ్ని కూడా మారడానికి చాలామంది ఉండే, ఆయన నేను ఎలా మార్చుకున్నా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. అది ఎవరు అర్థం చేసుకో. ఒక ఫ్యామిలీకి మనం మ్యారేజ్ చేసుకొని వెళ్ళాం అనుకోండి, ఆ ఫ్యామిలీ మనకు నచ్చినట్టు ఉంటుందా? ఉండదు. వాళ్ళని మార్చాలన్నా, మన ప్రేమతో మార్చాలన్నా అది మారదు. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు అలానే ఉంటారు, మనం ఎలా ఉండాలనుకుంటాం అలానే ఉంటాం. యాజ్ ఎ గర్ల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పేరెంట్స్ కొంచెం అటు ఇటుగా మాట్లాడినా ఇన్లాస్ దగ్గర నుంచి చాలా మాటలు పడాల్సి వస్తుంది. బట్ అవన్నీ దాటుకొని ఒక ఉమెన్ బయటికి వస్తే అది చూడలేరు ఎవరు. బట్ పాస్ట్లో ఏం జరిగింది, తిని ఎందుకు ఇంతగా కచ్చగా ఇట్లా అయిపోయింది అంటే వాళ్ళకి అనవసరం. అంటే మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళకు నచ్చినట్టు మనం ఉండాలి, మనకు నచ్చినట్టు మనం ఉండొద్దు. ఇన్ కేస్ మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. యాక్సెప్ట్ చేయకుండా తిను ఇది అని జడ్జ్ చేసేస్తారు అనమాట. అంటే ఉమెన్ మెన్ అని డిఫరెన్షియేట్ చేయకుండా చెప్పాలంటే, మనిషి బతకాలన్నా బతకొద్దన్నా వాళ్ళు డిసైడ్ చేయాలన్నమాట. అలా ఉన్నారు. నా లైఫ్లో అయితే చాలామంది ఉన్నారు. ఈవెన్ నేను నా హస్బెండ్తో హ్యాపీగా ఉండడం కూడా వాళ్ళు తీసుకోలేరు. ఇన్ కేస్ నేను హ్యాపీగా ఉన్నా, అరే హ్యాపీగా ఉంది అమ్మాయి, ఓకే, మంచిగా ఫ్యామిలీని లీడ్ చేస్తుంది కదా, మంచిగా ఉంటుంది కదా, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంది కదా అని అనుకున్న కంటే తక్కువ ఏమైనా జాబ్ చేస్తుందా, ఏం చేస్తుంది ఆమె, ఇలా జడ్జ్ చేస్తారు అనమాట. జాబ్ చేస్తుందా వాళ్ళకి తెలియదు, నా పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నా తెలియదు, నా హస్బెండ్తో నేను ఎలా ఉంటున్నా తెలీదు, ఇంట్లో ఎవరు మేనేజ్ చేస్తున్నారో తెలీదు. ఇవి ఏం తెలియకుండా జడ్జ్ చేసేస్తారనమాట. మీకు కూడా చాలామంది ఉండొచ్చు ఈ వీడియో చూసే వాళ్ళలో, మీరు నేను చెప్పే పాయింట్స్లో ఒక్కటన్నా రిలేట్ అవుతారు, అది ఖచ్చితంగా రిలేట్ అవుతారు, అది నేను డ్యామ్ షూర్గా చెప్తా. ఎందుకంటే నా లైఫ్లో నేను చాలా స్ట్రగుల్స్ చూసిన అని అంటున్నా కదా, నా ఏజ్కి నేను చూసింది చాలా ఎక్కువ. నమ్మి మోసపోయినా, సొంత వాళ్ళే నమ్మించి మోసం చేసినారు. ఈవెన్ నా డెలివరీ టైంలో ఎవ్వరు లేరు, నా ప్రెగ్నెన్సీ టైంలో ఎవ్వరు లేరు, నాకు ఇద్దరు పిల్లలు పుట్టినాక వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్నది కూడా అనవసరం వాళ్ళకి. బట్ నేను మంచిదాన్ని కాదు. ఇలాంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫేస్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు నేను స్ట్రాంగ్ అయినా. నాకంటూ ఉన్నది ఒక్కటే, నా హస్బెండ్, నా ఇద్దరు పిల్లలు. ఇది తప్పించి నా లైఫ్లో ఇంకేం లేదు. హస్బెండ్ కూడా మనల్ని మంచిగా చూసుకునే వాళ్ళు దొరకడం చాలా లక్కీ. ఆ విషయంలో నేను చాలా చాలా లక్కీ. ఎందుకంటే హస్బెండ్ మనం మంచిగా చూసుకుంటే ఏదైనా సాధించవచ్చు, హస్బెండ్ ప్రేమ మనకుంటే. ఆ విషయంలో నేను చాలా లక్కీ. ఈవెన్ నా ఇద్దరు పిల్లల్లో కూడా అంటే క్రాష్ ఈజ్ వెరీ స్మాల్. దైవిక్ వచ్చేసి చాలా అంటే చాలా నన్ను ప్యాంపర్ చేసే పర్సన్లో, నన్ను ప్రేమించే పర్సన్లో మా హస్బెండ్ తర్వాత దైవిక్ వచ్చేసి నా ఫ్యామిలీని నేను లీడ్ చేసేది కూడా నచ్చడానికి నేను ఎవ్వరికి ఏం చేయలేను. బికాజ్ ఇట్స్ మై లైఫ్, నా ఇష్టంగానే నేను బతుకుతా, నా ఇష్టంగానే ఉంటా. అది ఎవ్వరు నన్ను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, జడ్జ్ చేసే రైట్ కూడా లేదు. బికాజ్ ఎవరైతే చనిపోయినారో, నువ్వు చనిపోయినావు అని అన్నవాళ్ళే ఇప్పుడు నన్ను చూసి తిట్టుతున్నారు. ఇది నా లైఫ్లో జరుగుతుంది. ఒక్కటి చెప్తారు, లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవ్వరు కూడా వచ్చి నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, నువ్వు ఇందులోంచి ఇట్లా బయటకు వెళ్ళు, అట్లా బయటపడతావు అని ఎవ్వరు నీకు చెప్పరు. అది నువ్వే అది రిజాల్వ్ చేసుకోవాలి. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అది తెలుసుకునే మెచ్యూరిటీ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. మెయిన్గా ఉమెన్కి అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీని ఒక మంచిగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి అంటే అది ఉమెన్ చేతిలోనే ఉంటుంది. నా హస్బెండ్, నేను, నా పిల్లలు అన్న తర్వాతనే పేరెంట్స్ అన్నది నా కాన్సెప్ట్.
అది పేరెంట్స్ అవ్వచ్చు, ఇన్లాస్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ కొన్ని విషయాల్లో నేను చాలామందిని నమ్మిన, చాలామందికి అడ్వైజెస్ ఇచ్చి అండ్ ఏమంటారు వాళ్ళకి నా అంటే సొంతం అనుకున్న వాళ్ళే చాలా మాటలు అన్నారు, చాలా మోసం చేసినారు. అంటే కావాలని, అదంతా వాళ్ళు చేసేది కావాలని. తర్వాత నాకు తెలిసినాక ఓ ఇదా అనిపించింది నాకు. అప్పుడు రియలైజ్ అయ్యా, లైక్ ఎవరికి ఏవి చేసినా వేస్ట్, ఎవరికి ఏ అన్నం పెట్టినా వేస్ట్, ఎవరిని ఎంత బాగా చూసుకున్నా వేస్ట్. ఓన్లీ మన వాళ్ళే మనకేతారు, అంతే. ఇప్పుడు రేపు పొద్దున నా కడుపులో పుట్టిన పిల్లలు కూడా వాళ్ళ ఫ్యామిలీ వచ్చాక ఎవరైనా మారుతారు. ఒక్కటే, నా హస్బెండే మనతో ఉండేది లైఫ్ లాంగ్. హస్బెండ్ని బాగా చూసుకోవడం బెస్ట్ అన్నది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. వాళ్ళు వర్క్ చేస్తేనే, వాళ్ళు వర్క్ చేసినా మనం హ్యాపీగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా వెళ్ళి వర్క్ చేసుకుంటారు. లేదంటే మనం స్ట్రెస్ తీసుకొని ఉండడం వల్ల, ప్రాబ్లమ్ని ఇంకా ఎక్కువ క్రియేట్ చేసుకోవడం వల్ల వాళ్ళు అక్కడ వర్క్ చేసేటప్పుడు కూడా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. సో మనం ఎంత హ్యాపీగా ఉంటే వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు, లైఫ్ హ్యాపీగా మూవ్ అవుతుంది. అయితే లోన్స్ ఉన్నా, అప్పులు ఉన్నా, లైక్ స్ట్రెస్ ఉన్నా, ఫ్యామిలీతో ఉన్నప్పుడు అసలు ఏవి గుర్తుకు రావు. ఎందుకంటే ఫ్యామిలీ లవ్ అనేది అలాంటిది. ఆ లవ్ని మనం ఎవరు రీప్లేస్ చేయాలి. మనకి ఎన్ని డబ్బులున్నా, ఎంత పేరున్నా, ఏమున్నా, నీకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ సరిగా లేకపోతే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావా? ఎవ్వరు ఉండలేరు. నేను చాలామందిని లైక్ ఇన్స్టాలో కూడా నాకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ రిలేటెడ్ టు హస్బెండ్ ఆర్ లైక్ ఫ్యామిలీ గురించి వస్తాయి. వాళ్ళు ఏమంటారంటే, నేను పెడతా కదా లైక్ మా హస్బెండ్ కుకింగ్ వీడియో కానీ ఏదైనా పెట్టినప్పుడు వాళ్ళని, మా హస్బెండ్ కుక్ చేయడాక, ఆయనకి ఏం రాదు, నన్ను బాగా చూసుకోడు, నాకు అబ్బాయి పుట్టలేదనేసి చాలాసార్లు తిడతాడు, కొట్టాడు, ఇట్లా ఉన్నాయి. అప్పుడు అనిపించింది లైక్ హస్బెండ్ అనే పర్సన్ కరెక్ట్గా ఉంటే ఫ్యామిలీ అంతా కరెక్ట్ ఉంటుంది. ఈవెన్ వైఫ్ ఏదైనా మిస్టేక్ చేసినా హస్బెండ్ ఇలా చేసావు, ఇలా చేయకు అనగానే అంతా సెట్ అయిపోతుంది. సో ఈ వీడియో ఎవరైనా మెన్ చూసినా కూడా ఉమెన్ని ఎంత బాగా చూసుకోవాలి అన్నది అర్థమైపోతుంది. నా అన్టోల్డ్ స్టోరీలో ఇది ఏంటంటే, నేను చెప్పాలనుకునేది చాలా ఉంది. ఇట్స్ ఏ వ్యాస్ట్ థింగ్, చాలా పెద్ద స్టోరీ. బట్ నేను అవన్నీ చెప్పాలనుకోవట్లే. ఎందుకంటే అది ఒక 2 రోజులు చెప్పినా కూడా తక్కువే. ఏడ్చిన రోజులు, బాధపడ్డ రోజులు, స్ట్రగుల్ అయిన పీరియడ్, ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఎప్పటికీ మర్చిపోను కూడా. ఎవరు నాకు హెల్ప్ చేశారు, ఎవరు హెల్ప్ చేయలేదు, ఎవరు నన్నుగా ఇష్టపడ్డారు అన్నది ప్రతిదీ నా మైండ్లో ఉంటుంది. కాబట్టి నేను ఎవరిని అంత ఈజీగా నమ్మను. అంత ఈజీగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఈజీగా వెళ్ళిపోను కూడా. అది నా విషయంలో అయితే ఇప్పటికీ ఎప్పటికీ నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. ఎవరు ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ అవసరం. వేరే వాళ్ళ గురించి నాకు ఎందుకు అనుకొని లైఫ్ లీడ్ చేస్తున్నా. అందుకే నేను ఇంత స్ట్రాంగ్ అయినా. నా ఇన్స్టాలో కూడా నేను ఎప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండేదాన్ని. అందులో కూడా లైక్ అనే రీల్స్ కానీ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ పెట్టేదానికంటే యూట్యూబ్ వీడియో బెస్ట్ అనిపించింది నాకైతే. స్ట్రాంగ్ ఉండాలి ఉమెన్. మెన్ కంటే ఉమెన్ చాలా స్ట్రాంగ్. లైక్ జాబ్ చేస్తేనే స్ట్రాంగ్, ఇంట్లో ఉంటే స్ట్రాంగ్ కాదు అన్నది నేను నమ్మను. మనం ఎంత స్ట్రాంగ్ ఉంటే ఫ్యామిలీని అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు. ఎవరు ఎట్లాంటి వాళ్ళైనా మనము మార్చుకోగలగవచ్చు అన్నది నాది. ఐ హోప్ ఈ వీడియో చాలామందికి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే దొరికే ఉంటాయి. నన్నుగా ఇష్టపడే వాళ్ళే నేను వాళ్ళతో ఉంటా, అంతే. ఎవరైతే నువ్వు వేస్ట్, నువ్వు వర్స్ట్ అన్ని మాటలు అన్న వాళ్ళ దగ్గరికి నేను అసలు పోను. వాళ్ళ నీడ కూడా నాకు దాకొద్దు, నా పిల్లలకి అసలు దాకొద్దు, నా ఫ్యామిలీ దగ్గర కూడా రావద్దు. ఇది నా లైఫ్, నా ఇష్టం.